ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మమతా శ్రీవాస్తవ్. ఈరోజు మనం బొరుగుల ఉప్మా లేదా ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి నేను ముందుగా పచ్చిమిర్చి, టమాటో అలాగే ఆనియన్ని కట్ చేసి ఉంచుకున్నాను. అలాగే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో మరమరాలని నానబెట్టుకుంటున్నాను. 2-3 మినిట్స్ నానిన తర్వాత ఆ మరమరాల్లో ఉన్న వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి మరమరాలని సపరేట్ చేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొద్దిగా పోపు, అలాగే మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ని వేసి వేయించుకోవాలి. ఈ ఆనియన్ కొద్దిగా వేగాక అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమోటాలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని టొమాటోలు మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న మరమరాలని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనికి కాంబినేషన్గా మనం పుట్నాలు లేదా పప్పులని తీసుకొని అందులో 4-5 వెల్లుల్లిపాయలని, అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఈ పౌడరు ఉగ్గానికి బెస్ట్ కాంబినేషన్ అండి. అంతే, ఎంతో టేస్టీ ఉగ్గాని రెడీ అయిపోయింది. Thank you for watching. Please subscribe to my channel Mamta Srivastava.